హాయ్ అండి. ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. నా పేరు గోపాల్ జంజనం, హీలింగ్ ఎక్స్పర్ట్. సో నేను ఈ హీలింగ్ ఎలా చేయాలి ఏంటి అనే సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే, నేను 20 yearsగా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల డ్రగ్స్ని డాక్టర్లు ప్రమోట్ చేసేవాళ్ళని మెడిసిన్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రానిటిడిన్ అని పెట్టారండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైపర్ ఎసిడిటీకి. సో కొంతకాలం తర్వాత ఇప్పుడు అది రానిటిడిన్ అని ఆల్మోస్ట్ ఇదైపోయి ఓంప్రజోల్ అని వచ్చిందండి. ఓంప్రజోల్ వాడిన తర్వాత కొంతకాలానికి ఓంప్రజోల్ లేదండి, తర్వాత ప్యాంటాప్రజోల్, సో ర్యావిప్రజోల్, ఇలా అండ్ ఒక యాంటీబయాటిక్ సపోజ్ సిప్రోఫ్లాక్సిన్ చాలా గొప్పది అనుకునేవాళ్ళు, అండ్ దాని తర్వాత ఓఫ్లాక్సిన్ వచ్చింది, తర్వాత సెఫ్లోస్పోరిన్. సో ఇలా అంటే ప్రతి డ్రగ్ అనేది రోజు రోజుకి డ్రగ్స్ మారుతూ ఉన్నాయి, కానీ ఆ ఎసిడిటీ తగ్గింది లేదు, డయాబెటీస్ తగ్గింది లేదు, హైపర్ టెన్షన్ తగ్గింది. హైపర్ టెన్షన్కి అయితే ఒక ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, 30-40 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆలోచించడం బిగిన్ చేశాను, వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ హీలింగ్. అంటే అసలు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆర్థరైటిస్ కానీ, బ్రాంకైటిస్, ఆస్మా, సో కరోనరీ ఆర్టరీ డిసీజెస్, లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఇవి ఒకసారి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డ్రగ్స్ని పెంచుకుంటూ పోవటం, వన్ ఆఫ్టర్ వన్ అలా పెంచుకుంటూ ఫర్దర్గా కాంప్లికేషన్స్కి వెళ్ళటము, లైఫ్ని జస్ట్ ప్రొలాంగ్ చేసేయటం తప్పితే మందుల మీద డిపెండ్ అయ్యి దానికి కంప్లీట్ క్యూర్ అనేది ఏం లేదు. సో దాని మీద ఆలోచిస్తూ దాని రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు రూట్ కాజ్ ఎక్కడుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ ఎక్కడుంది. అదేంటంటే ఒక 4 మేజర్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాను, మేజర్ ఏరియాస్ ఫర్ నాన్ క్యూరింగ్. అంటే డిసీజ్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ డైట్ మన తిండి, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ వల్ల రావడానికి అవకాశం ఉంది. అండ్ రెండోది ఏజింగ్, అంటే ఏజ్ పెరగటం కోసం చేస్తూ ఉన్నాము. అండ్ అన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషను, ఇవి రూట్ కాజ్ అయినాయండి. సో యాక్చువల్గా వాటి వల్ల సపోజ్ డిప్రెషన్ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు, ఎక్కువ తింటాడు లేదా తక్కువ తింటాడు, సో లేకపోతే తను ఏం తింటున్నాడు అనేది తెలియకుండానే తింటాడు. అండ్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, సపోజ్ సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో పెరిస్టాల్సిస్ అనేది ఉంటుంది. ఆ పెరిస్టాల్సిస్ అనే మూమెంట్ తగ్గిన తర్వాత ఏమవుతుందంటే, మనం తింటాము, సో డైజెషన్ అవుతుంది, కానీ ఎసిమ్యులేషన్ సరిగా జరగదు. సో అబ్జర్షన్ సరిగా జరగకపోయేటప్పటికే ఏమవుతుంది, బాడీకి సఫిషియెంట్ న్యూట్రిషన్స్ అనేవి దొరకపోవటం వల్ల మళ్ళీ ఆకలేస్తుంది. సో ఇలా ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ 4వది ఏంటంటే, ఈ మెడిసిన్స్ అనేవి కూడా అవి ఇచ్చిన తర్వాత ఓన్లీ కంప్లీట్ క్యూర్ కాకుండా సిమ్టమాటిక్ క్యూర్కి వాడటం వల్ల, అండ్ అవి ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫర్దర్గా సో ఆ యొక్క ఫర్దర్ డ్యామేజ్ అనేది, అంటే డయాబెటీస్కి సపోజ్ సో గ్లిమిప్రైడ్ అంటే మెట్ఫార్మిన్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. అవి ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే అవి చేసే డ్యామేజ్, దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంతకాలానికి అవే డోసులు పెంచాల్సి వస్తుంది, లేకపోతే వేరే డ్రగ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 3 అంటే లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ మెడికేషన్. సో ఈ 3 ఏరియాస్ని ఆలోచించి నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ డైట్ మోడిఫికేషన్స్, నెక్స్ట్ సో ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటాం. అంటే మన యొక్క స్ట్రెస్ ఇవి కాకుండా ఈ థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు కొంతమందికి నాకు వచ్చే పెయిన్ థ్రెషోల్డ్ వేరు, పెయిన్ కెపాసిటీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ వేరు, లేక ఒక వర్కరు లేకపోతే ఎప్పుడు పనులు చేసేవాళ్ళు, సో వాళ్ళకు వచ్చే పెయిన్ బేర్ చేసే కెపాసిటీ వేరు. వాళ్ళు ఎక్కువ కాలం ఎండలో ఉండగలరు, లేకపోతే ఎక్కువ పని చేయగలరు మనకన్నా ఫిజికల్ యాక్టివిటీ. అలాగే సో ఈ స్ట్రెస్ హోల్డ్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఆ ఏరియా మీద ఫోకస్ చేసాము. సో లైఫ్ స్టైల్, థ్రెషోల్డ్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఏమో ఇమ్యూన్ సిస్టాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, బూస్టింగ్. అండ్ 3వది మెడికేషను. ఆ మెడికేషన్ని మనం ఎట్లా తగ్గించుకొని మెడికేషన్ లేకుండా సో సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఏం చేసుకోవాలి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని తీసుకొని హీలింగ్ సొల్యూషన్స్ ఫర్ లాంగర్ లైఫ్. సో బాడీ ఎలాంటిదంటే అండి, ప్రతి ఒక్క టిష్యూ, ఆర్గాను, సెల్ ఇవన్నీ కూడా
200 సంవత్సరాలు బతకటానికి ఎనర్జెటిక్గా బతకాల్సినంత ఆ కెపాసిటీ ఉందన్నమాట. ఆ జీవశక్తి ఉంది మన శరీరంలో. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మన రకరకాల బ్లాకేజెస్ ద్వారా, రకరకాల లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాటిని ఏం చేసుకుంటున్నామంటే మనము హీలింగ్ చేసుకుని దానికే అది డెవలప్ చేసుకునే ఆ యొక్క టైంని, ఆ యొక్క సిట్యువేషన్స్ని మనం ఇవ్వట్లేదు. సో ఈ 3 పారామీటర్స్ని మీద బేస్ చేసుకొని ఫర్ హెల్దియర్ లాంగ్ లైఫ్ అండ్ యూత్ఫుల్ లాంగ్ లైఫ్ కోసము సొల్యూషన్స్ చేస్తున్నామండి. సో ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అండ్ ముందు ఎటువంటి సొల్యూషన్స్ ఏం చేస్తే వస్తాయి అనేది నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.